ఏం లేదు, వైసీపీ నాయకులు గూగుల్ డేటా సెంటర్ మా జగన్నయ్య తెచ్చాడు, ఆ క్రెడిట్ అంతా వీళ్ళు చోరీ చేస్తున్నారని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ గొడ్డల పార్టీకి గొడ్డలు తేవడం తెలుసు కానీ ఇలాగ గూగుల్ తేవడం తెలియదు ఆ గొడ్డల పార్టీకి అని చెప్పి మాట్లాడారు. ఏదేమైనా ఒక అద్భుత ఆవిష్కరణ జరిగినప్పుడు, ఒక మంచి ఉపయోగం, బిడ్డల భవిష్యత్తు బాగుండడానికి ఒక దారి కనపడినప్పుడు, గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్నో లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో వీళ్ళు కూడా వైసీపీ నాయకులు కూడా ఉంటే బాగున్ను, లేరు. ఎందుకంటే వారికి అభినందించడం చేతకాదు. కాబట్టి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఏది ప్రారంభోత్సవం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే అది నాదే క్రెడిట్, నేనే తెచ్చాను, నేనే దానికి పునాదేశాన్ని చెప్పుకుంటున్నాడు. మరి ఆయన పునాదేసినట్టు తెచ్చినట్టు ఎక్కడ దాఖలా కనపడలేదు. మనకు 5 సంవత్సరాల పరిపాలన చూసాం. చేయట్లేదు కాదు, మాట్లాడుతూ ఆ నాయకులు మాట్లాడుతూ అంతా మాదే, మేమే తెచ్చాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరేసుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. మీకు గొడ్డలు తేవడం తెలుసు తప్ప గూగుల్ తేవడం తెలియదురా బాబు, మీది గొడ్డల పార్టీ, మీకు అంతం చేయడమే తెలుసు, ఆరంభించడం తెలియదు అని చంద్రబాబు నాయుడు చెప్పడం నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నిజమే, అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు సంక్షేమాన్ని నమ్ముకుని సంక్షేమ పథకాల పేరుతో వెళ్ళిపోయాడు, పరిపాలన చేశాడు, బటన్ నొక్కాడు, అభివృద్ధిని వదిలేశాడు. ఎక్కడ ఫ్యాక్టరీలు రావడం కానీ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ, ఐటీ కంపెనీలు తేవడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఏదో కోడిగుడ్డుల కంపెనీ, చికెన్ మార్కెట్ ఇలాంటి ఏదో మాట్లాడేవాడు కానీ అది పెద్దగా మనకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేయవలసిన పనులు కాదు కాబట్టి మనం పట్టించుకోలేదు. ఏదేమైనా వేళ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ అవ్వడం, బిడ్డల ఈ 4 సంవత్సరాల్లో అది పూర్తయితే 4 సంవత్సరాల్లో బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఈ సందర్భంలో లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందిస్తే మనకి గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి ఏదైనా పని చేసినప్పుడు అభినందించడం సాంప్రదాయంగా పెట్టుకోవాలా, సంస్కారంతో మాట్లాడడం చేయాలి. ఈ వైసీపీ నాయకులకు అది లేదు, ఎప్పుడు కుసంస్కారంతోనే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఏదేమైనా ఒకవేళ వాళ్ళు ఆ రకంగా ఆపాదించుకున్నా సంతోషమే కదా. ఈ రకంగా కూడా అంటే నాలాంటి వాడు, కొంచెం మధ్యతరగతి వాడు, వాళ్ళు కూడా అభినందనలు చెప్తే బాగుంటుంది. వైసీపీ నాయకులారా, మీరేదో తెచ్చాము, మాకు జగన్మోహన్ రెడ్డి పునాది వేసాడు అంటున్నారు కాబట్టి మీకు కూడా అభినందనలు, శుభాకాంక్షలు.